నా మీద కోపం ఏదైతే మా కార్యకర్తలు తీసుకోవడం ఏంటే? నా మీద కోపం ఏదైనా ఉన్నట్టయితే నా మీద చర్య తీసుకోండి. నా మీద చర్య తీసుకోండి. ఎవరు కమిషన్ ఉల్లంఘిస్తున్నా? నేను ఉల్లంఘిస్తున్నా? మీరు అతిక్రమిస్తున్నారా? పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాన్ని ఎవరు అతిక్రమిస్తున్నారు? రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు? మల్లికార్జున ఖర్గే గారు ఏం చెప్పిండ్రు? జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని చెప్పని ప్రత్యేకంగా ఒక ప్రోగ్రామ్ పిలిపించిన దీనికి ఒక కమిటీ దానికి మన శివశంకర్ గారి సన్ ఈజ్ చైర్మన్ ఫర్ ఇట్. ఒక క్రమశిక్షణ కార్యకర్తగా చెప్పట్టు పుట్టిన జెండా విడవకుంటే ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసే మరి నిజంగానే మరి మీకు మా క్రమశిక్షణలో మనం లోపం కనబడుతుంది అంటూ నేను గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లో ఏదైతున్నదో మన గాంధీ భవన్ ఇంటర్నల్ మీటింగ్ లోపల మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా మనం గెలుపు పొందడానికి సలహాలు సూచనలు ఏర్పాటు చేయబడిన సమావేశంలో టీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గారు వస్తే ఆ తప్పుగా పోతే నాపై చర్య తీసుకోండి. కార్యకర్తల మీద ఎందుకు కోపము? గాంధీ భవన్ లో నేను ఏదైతే టీఆర్ఎస్ ఎమ్మెల్యే అనుమతిని రైట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ పైన తన అఫీషియల్ సోషల్ మీడియాలో జీవన్ రెడ్డి పోస్ట్ చేసిన ఆ పోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర అనుకోవాలి. పార్టీ కోసం జెండాలు మోసిన సీనియర్ నేతకి డబ్బు సంచులకి అమ్ముడిపోయిన వార్డు మెంబర్గా కూడా గెలవడం చేత కానీ వాళ్ళకి పార్టీ పెద్దలుగా పెత్తనం చేస్తూ వాళ్ళు చూడండి ఇక్కడ బ్యాగులు మోసి వార్డు మెంబర్గా సైతం గెలవలేనటువంటి వ్యక్తులకి పార్టీ పెత్తనం చేస్తూ సో అంటే ఎవరిని ఉద్దేశించాలని అర్థం చేసుకోండి. సో జెండాలు మోసిన కార్యకర్తలకి సీనియర్ నేతగా జరిగిన అన్యాయం అవమానం ఎదిరించి స్వతంత్ర అభ్యర్థులుగా నిలిపి వాళ్ళ గెలుపు కోసం ప్రతి గడప తిరుగుతున్నారు అంటే ఇది మామూలు విషయం కాదు అని తన అఫీషియల్ ట్విట్టర్ ఖాతాలో ఆయన ఫేస్బుక్ పోస్ట్లో ఇది చేసుకొచ్చారు. సో పోస్ట్ కూడా ఉంది. ఆయన ఫోటో కింద ఒక అంశాన్ని కూడా పొందుపరిచారు. ఆయన ఇదే సేమ్ మ్యాటర్ని ఆయన ఫోటో కింద కూడా పోస్ట్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక చరిత్ర. ఆయన ఇక్కడ మెన్షన్ చేసిన అంశం ఏంటంటే డబ్బు సంచులకి అమ్ముడుపోయే వార్డు మెంబర్గా కూడా గెలవడం చేతగాని వాళ్ళకి పార్టీ పెద్దలుగా పెత్తనం చేస్తూ సో మరి జీవన్ రెడ్డి ఎవరు ఉద్దేశించారో కొంత ఆసక్తి రేపుతోంది. సో జీవన్ రెడ్డి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఏకంగా జీవన్ రెడ్డి తన అడుగులు బీఆర్ఎస్ పార్టీ వైపుగా వేస్తున్నారా అనే రకంగా చాలామంది చర్చించుకుంటున్నారు కూడా. ఎందుకంటే ఇండిపెండెంట్ స్వతంత్ర అభ్యర్థులకి ఒకే వార్డులో ఇక్కడ ఇందాక నేను ఫొటోస్ చూశాను 14వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి గుర్తుపై ఓటు వేసి గెలిపించండి హస్తం గుర్తుపై అనేది సంజయ్ ప్రచారం చేస్తూ ముందుకు వెళ్తుంటే అదే వార్డులో ఏసీ ఎయిర్ కండిషనర్ గుర్తుపైన మీరు ఓటు వేసి గెలిపించండి అని చెప్పి జీవన్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. ఈయన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి. అటు సంజయ్ మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చేరలేరు, బీఆర్ఎస్ పార్టీతో కొనసాగుతున్నారని స్పీకర్ కూడా చాలా క్లియర్గా ఒక ఆదేశించడం జరిగింది. సో గతంలో ఆయనపై వ్యతిరేకంగా వచ్చిన పిటిషన్లు కొట్టిపారేస్తూ ఆయన బీఆర్ఎస్ పార్టీ నేత అని కన్ఫర్మ్ చేశారు కూడా. సో ఇప్పుడు జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ అయ్యిండి స్వతంత్ర అభ్యర్థులకు ప్రచారం చేయడం, సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేత అని చెప్పినప్పటికీ ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన ప్రచారం చేయడం, వారికి ఓటు వేయమని చెప్పి అభ్యర్థించడం కొంత హాట్ టాపిక్ అని చెప్పాలి. మా ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, సో ఏంటి జీవన్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నేతగా ఇండిపెండెంట్లకు ప్రచారం చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ పార్టీ నేతగా సంజయ్ బీఆర్ఎస్ పార్టీ నేత ఆయనే చెప్పుకొచ్చారు, బీఆర్ఎస్ పార్టీ నేతగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటు వేయాలని చెప్పి సంజయ్ ప్రచారం చేస్తున్నారు. సో జీవన్ రెడ్డి పోస్ట్కి అర్థం ఎలా చూడాలి? బ్యాగులు మోసి వార్డు మెంబర్గా కూడా గెలవనటువంటి వ్యక్తులకి పెత్తనం ఇస్తున్నారని ఎవరిని ఉద్దేశించి జీవన్ రెడ్డి పోస్ట్ చేశారు? ఖచ్చితంగా మనోజ్, గత కొన్ని రోజుల నుంచి జగిత్యాల రాజకీయాలు హీటెక్కాయి. ఎందుకంటే బీఆర్ఎస్ నుంచి విజయం సాధించినటువంటి ఎమ్మెల్యే తాను బీఆర్ఎస్ లోనే ఉన్నా అంటున్నాడు. కానీ కాంగ్రెస్ అభ్యర్థులకు బీఫామ్ ఎట్లా ఇస్తాడు అని చెప్పేసి తీవ్రంగా మండిపడుతున్నాడు. 20-30 జీవన్ రెడ్డి అంశాలకి 20 స్థానాల్లో టికెట్లు ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. 30 స్థానాల్లో డాక్టర్ సంజయ్ కుమార్ అంశాలకి టికెట్లు ఇచ్చేదానికి కన్విన్స్ చేశారు. ఈ క్రమంలో అప్పటి నుంచి కూడా ఒక రచ్చ మొదలైంది. మొదటి నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో మరొకసారి మండిపడ్డారు. ఇప్పటికే బీఫామ్స్ ఇచ్చిన వెంటనే కార్యకర్తలు పెద్ద ఎత్తున
తరలి వచ్చి జీవన్ రెడ్డి ఇంటి ముందట ఆయనకు సంఘీభావం తెలపడం జరిగింది. దీనిలో తీవ్ర అసంతృప్తి అసహనం వ్యక్తం చేయడం జరిగింది. తాను ఏదైనా తప్పు చేస్తే లైన్ దాటితే తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి తప్ప కార్యకర్తల్ని 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన వాళ్ళకి అన్యాయం చేస్తే సహించను ఊరుకోను అంటూ మండిపడ్డటువంటి విషయం విదితమే. తాజాగా మొత్తం నేను నా అభ్యర్థులను కార్యకర్తలను గెలిపించుకుంటాను అనే సవాల్గా తీసుకున్నటువంటి జీవన్ రెడ్డి దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆయన యొక్క అనుచరుల విజయం కోసం తిరుగుతున్నటువంటి పరిస్థితి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. అలాగే ఒకవైపు తానే చెప్తున్నాడు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని. ఆయన కాంగ్రెస్ పార్టీకి ఆ అస్తం గుర్తుకు సంబంధించిన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి పర్యటిస్తున్నాడు. ఇది ఎక్కడి న్యాయం? నేనేం చేసిన తప్పేంటి? నా మెడ మీద ఎందుకు కత్తి పెట్టారు? రాహుల్ గాంధీ, ఖర్గే లాంటి కాంగ్రెస్ సీనియర్ నేతలు ఇచ్చినటువంటి పిలుపు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మాత్రమే తాను కృషి చేస్తున్నటువంటి వేళ నా మీద ఏదైనా కోపం ఉంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోండి మీకు అని సవాల్ వేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది అంటే ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను ఉద్దేశించి ఆయన ఈ కామెంట్ చేయడం వైరల్ గా మారింది. దీనికి సంబంధించి అయితే మొత్తం చర్చనీయాంశంగా మారింది. 20 స్థానాల్లో ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే జీవన్ రెడ్డి అనుచరులు ఉన్నారో వాళ్ళ విజయానికి కృషి చేస్తూనే తన యొక్క అభ్యర్థులు మద్దతుదారుల విజయానికి సైతం జీవన్ రెడ్డి తనదైన స్టైల్లో ముందుకెళ్తున్నాడు, ప్రచారంలో దూసుకెళ్తున్నాడు. ఖచ్చితంగా కార్యకర్తల వెంట ఉంటా. 10 సంవత్సరాలు ఎవరైతే అధికారంలో ఉన్నారో అప్పుడు డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కార్యకర్తల్ని ఇబ్బందులకు గురి చేశాడు. అనవసరమైన అక్రమమైన కేసులు పెట్టించారు, చాలా ఇష్టారీతిన వ్యవహరించాడు అని మొదటి నుంచి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం. తాజాగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మన పార్టీ పవర్ లో ఉంది, అయినప్పటికీ ఈ ఇబ్బందులు మనకు అవసరం అనేటువంటి కోణంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం. ఒక గందరగోళం వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నేతల్లో ఇప్పటికీ కూడా ఒక క్లారిటీ లేని అన్సర్టినిటీ జగిత్యాల మున్సిపల్ రాజకీయాల్లో, అలాగే రాయకల్ ఈ ప్రాంతాల్లో సారంగపూర్ 3 మండలాలు ఉంటాయి జగిత్యాలకు సంబంధించి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీలో. దీనిలో ఇప్పటికే పలుమార్లు తన యొక్క అసంతృప్తిని కాంగ్రెస్ మినిస్టర్స్ వద్ద చంద్రశేఖర్ డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు